అంటే మేడం ఇప్పుడు చాలా మందికి ఇలా జబ్బులు రావడం కంటే కూడా వాళ్ళు మెంటల్లీ డిప్రెస్ అయిపోతున్నారు. వర్క్ స్ట్రెస్ కానివ్వండి, లేదంటే బయట జరిగే ఎన్నో విషయాలు మైండ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. సో ఫ్లవర్ థెరపీ వీటికి ఎలా యూజ్ అవుతుంది? నేను నేను తయారు చేయకముందు ఎడ్వర్డ్ బాచ్ అనే అతను ఇంగ్లాండ్లో ఫ్లవర్ మెడిసిన్ తయారు చేశాడు. నేను ఆ సెంటర్కి కూడా వెళ్ళాను. అక్కడ అసలు ఆయన హీల్ దై సెల్ఫ్ అని ఒక ఫిలాసఫీ రాశాడు మొక్కలకి. దాంట్లో ఏంటంటే జబ్బు అనేది రూట్ ఎక్కడ ఉంటుంది? రూట్ ఎమోషన్స్లో ఉంటుంది. ఎమోషన్ పాడవకుండా జబ్బు రాదు. ఇప్పుడు మా నాయన ముందే 100 సంవత్సరాలు బతికింది, జబ్బే లేదు. తింటా ఉండేది, స్ట్రెస్ ఉండదు. కూతురు చచ్చిపోయినా ఎప్పుడు తీసుకొచ్చావని నాకు ఆకలి అవుతుంది అన్నంత మెంటల్ స్టేటస్లో ఉండింది. అంటే జబ్బుకి కారణం ఎమోషన్ అనేదే కారణమని ఆయన చెప్పారు. తర్వాత దాని మీద ఆలోచించినప్పుడు ఈ మెడిసిన్స్ ఎమోషన్ని డీల్ చేస్తాయి. నీ ఎమోషన్ ముందు తగ్గి తర్వాత జబ్బు తగ్గుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎమోషన్ అంటే కోపం ఉంది, లివర్ పాడు చేస్తుంది. కిడ్నీ భయం ఉంది, కిడ్నీ పాడు చేస్తుంది. నీకు సింపతి ఉంది, లంగ్స్ పాడు చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే క్యాన్సర్ ఉంది. నీ అవమానానికి మెందుత అందరూ ఉండదు. అవమానం ఎక్కడో లోపల ఉండిపోద్ది. వాళ్ళు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది, లేకపోతే తలుచుకున్నప్పుడల్లా వస్తుంది. అప్పుడు నీ రక్తం పాడవుతుంది. ఇప్పుడు నేను ఒకటి వస్తాను, మీ దుఃఖం ఎందుకు వస్తుంది? కంటిలో నీరు ఏదైనా బాధ కలిగితే బాధ కదా. బాధకి కంటిలో నీటికి సంబంధం ఏంటి? ఇది ఫిజికల్, కళ్ళు నీళ్ళు. బాధ అనేది మెటాఫిజికల్. నీకు ఎక్కడో ఏదో తగిలింది, కానీ బ్లడ్ సింబాలిక్గా మనం బాధపడుతున్నామని అది బయటికి చూపిస్తుంది. అంటే మీరు వాటర్ని పట్టుకొని ల్యాబ్లో టెస్ట్ చేయించండి. దట్ ఈజ్ నథింగ్ దాన్ బ్లడ్. ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. నువ్వు బ్లడ్ తీసి ఫిల్టర్లో పోయి వైట్ వాటర్లో వస్తుంది. ఈ ఫిల్టర్ ఏం చేస్తాయంటే ఆ బ్లడ్ని బయటికి వస్తే అందరు భయపడతారు కాబట్టి వాటర్ రూపంలో అది బయటికి పంపిస్తుంది. అంటే ప్రతి ఎమోషన్కి బాడీ స్విచ్ అవుతుంది. భయం వస్తే ఒంటెలు వస్తాయి, కోపం వస్తే మనం అరుస్తాం, అదే క్రోధం వస్తే బీసుకుంటాం. ఎమోషన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసినా కూడా అది ఇంకో జబ్బు. హోల్డ్ చేయటం అని కాదు, ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎమోషన్ అవసరం, కానీ బ్యాలెన్సింగ్ దాన్ని క్యారీ చేయకూడదు. నువ్వు ఎప్పుడు మంచంలో పడుకున్నా నిద్ర రాకపోతానికి కారణం అదే. ఎవరో ఏదో ఒక మాట అంటారు, అది అస్మానం గుర్తు గింగరాలు తిరుగుతుంటుంది. మనం ఏదో తగాదాకి వెళ్ళాం, ఆ తగాదా మంచం మీద వస్తుంది. అది అస్సలు జబ్బు కారణాలు. కాబట్టి ఈ మెడిసిన్లో ఎమోషన్స్, మైండ్, బాడీ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాతపిత్త కఫాలు చెప్పారు. వాతపిత్త కఫాలే మళ్ళీ మనకి డిస్టర్బ్ అయ్యేటప్పుడు సత్వ, రజో, తమో గుణాలు చెప్పారు. తర్వాత 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటికి తత్వాలు చెప్పారు. ఈ తత్వమే మొత్తాన్ని పని చేపించేది. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉంటే దానికి తత్వాలు కూడా ఉన్నాయి. కఠినంగా ఉంటుంది, ప్రవహించేటట్టు ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఉంటుంది, మోసుకెళ్ళేది ఉంటుంది, నిలబెట్టేది ఉంటుంది. ఇవన్నీ కూడా తత్వాలు ఎమోషన్స్గా మారుతాయి. కాబట్టి తత్వగుణం అనేది ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే మా ఎడ్వర్డ్ బాచ్ కంటే నేను మనకి ఫిలాసఫీ, రిలీజన్ కాబట్టి దాంట్లో ఒక స్టెప్ ఎక్కువే తత్వాన్ని కూడా మారుస్తుంది అని చెప్పగలిగాను. అంటే మేడం ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం నార్మల్గా టెంపుల్స్లలో ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. సో మన చుట్టుపక్కల పరిసరాలు మంచిగా ఉన్నా కానీ ఆ చెట్లకు సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జబ్బులు వచ్చేది చాలా తక్కువ ఉంటుంది అంటారు. అలా అని కాదు,
నేను ఒకసారి ముస్లిమ్స్ గాయత్రి పరివారాలు తన్నుకుంటున్నారు, ట్రైన్లో వెళ్తూ ఉన్నాను. ట్రైన్లో వెళ్ళుకుంటుంటే ఇద్దరు తనుకుంటున్నారు. లేదు గాయత్రి మంచిదే కానీ మంత్రం అదే ఆమెకు రూపం ఇవ్వకూడదు అంటాడు. వీడంటాడు మీ మంత్రాలు మంచివే కానీ దానికి అర్థం కాదంటాడు. అదే అప్పుడు నేను లేచి వచ్చి చెప్పాను, నువ్వు తల్లి నీ అల్టిమేట్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, తల్లి నుంచి వచ్చావు. నీ తల్లి నీకు అందంగా ఉండాలనిపించిందా లేదా? అన్నిటికంటే గ్రేట్ నీ తల్లే నీకు. మా వాళ్ళు ఏం చేశారు, నా తల్లికి తల్లి ఎవరు, తల్లికి తల్లి ఎవరు, తల్లికి తల్లి ఎవరు. అల్టిమేట్ వెళ్ళినప్పుడు ఒక మహాశక్తి ఏదో ఉంది. ఆ శక్తిని వీళ్ళు అన్ని నగలు వాళ్ళకి నచ్చిన తీరులో నగలు నాణ్యాలు తర్వాత పీటలు అవి ఇవన్నీ వేసి చెప్పారు, రూపం ఇచ్చారు, ఇలా ఒక రూపం ఇచ్చుకున్నారు. అది అల్టిమేట్ తల్లి. నీకేంటి మంత్రం? ఇప్పుడు అప్పుడు నేను అన్నాను, నీ అంటే మసీదు పక్క నుంచి వెళ్ళేవాళ్ళు మంత్రాలన్నీ వింటారు, వాడికేం ప్రభావం ఉండదు. నువ్వు గాయత్రి పీఠం పక్క నుంచి వెళ్తుంటే అటుకేసి మొహం కూడా చూడవు, నీకు ప్రభావం ఏముండదు. దాన్ని నువ్వు మైండ్ చేసినప్పుడే దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దాని మీద ఒక నమ్మకం ఉన్నప్పుడు ఉంటుంది అక్కడ అన్నీ ఉంటాయి. నువ్వు దాన్ని రెస్పాండ్ ఎలా అవుతున్నావు, దాన్ని ఎలా తీసుకుంటున్నావు, నువ్వు తీసుకోవటంలో ఉంటుంది. నువ్వు తీసుకోవాలంటే ఇప్పుడు టీవీ వస్తుంటుంది, టీవీలో వింటా అయిపోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేసుకుంటూ టీవీ మీద ధ్యాస పెట్టాం, అలాగని టీవీ లేదని కాదు కదా. నువ్వు టీవీ వినకుండా రూమ్లో ఉన్న లక్షణాలు కణాలు చాలా ఉంటాయి. అంటే నువ్వు ఏది చూస్తే, ఏది గమనిస్తే, ఏది గ్రహిస్తే, నేను చెప్పేది గ్రహం, ఏది గ్రహిస్తే అదే నీకు వస్తుంది. ఇప్పుడు దేవాలయం అంటారా, దేవాలయంలో చాలా రకాలైన పాజిటివ్ ఎనర్జీస్ కింద యంత్రాలు పెడతారు, ప్రతిష్ఠ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు దేవాలయాలు కాదే పాతవి, అవన్నీ ఒక పవర్ సెంటర్స్ పెడతారు అక్కడ. ఆ పవర్ సెంటర్స్ వెళ్ళినప్పుడును నీ మనసు పాజిటివ్గా రెస్పాండ్ అయితే అది పాజిటివ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే దాంట్లో ప్రదక్షిణ కూడా పెట్టారు. నువ్వు దేవాలయంలో దేనికైనా కొంచెం ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తే నీలో ఉండే ఎనర్జీ పాజిటివ్గా మారుతుంది. పాజిటివ్గా మారి దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏమి గుర్తు రాకూడదు, దేవుడు గుర్తు చేసుకునే నీ లోపల దేవుడు అయిపోతాడు. అంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. తర్వాత నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఏదనుకుంటే అది జరిగేదే దేవుడు. నువ్వు దేవాలయానికి ఎందుకు వెళ్తున్నావు? నిన్ను నువ్వు మార్చుకోవటానికి. దేవుడు ఏదో చేస్తే నేను మారుతాను అనుకోడు, అతను చూపించాడు ప్రభావం అప్పుడు నేను చూస్తాను అనుకోడు. నువ్వు అది పాజిటివ్గా ఉంటే ప్రభావం అదే చూపిస్తుంది. అలాగేంటంటే మనం ఎమోషన్స్ చాలా వరకు మనం పాడవటానికి కారణాలు, ఎమోషన్సే జబ్బులకి కారణాలు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు నార్మల్గా పొద్దున్న లేస్తే పనికి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేసుకొస్తారు. మళ్ళీ ఇప్పుడు చిల్డ్రన్ చిన్నతనం నుంచే టీవీలకి ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు. సో అక్కడ రిలేషన్స్ అనేది కూడా ఏమి ఉండట్లేదు కదా మేడం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా? అంటే నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు అరగంట తర్వాత ఏం ఆలోచిస్తావో చెప్తావా? ఏదైనా వర్క్ ఉంటే వర్క్ మైండ్ కాదు, ఎమోషన్. నీకు కోపం వస్తుందా, దుఃఖం వస్తుందా, ఆనందం వస్తుందా, సంతోషం వస్తుందా, ఇది వస్తుందా, అది వస్తుంది చెప్పలేదు. అక్కడ ఉన్నదాన్ని బట్టే నీ ఆలోచన ఉంటుంది. నీ ఆలోచన బట్టే నువ్వు పని చేస్తావు. నువ్వు మొహం చిన్నబుచ్చుకున్నా, చాలా ఆనందంగా కలిసిపోయినా, కోపం వచ్చినా, దుఃఖంగా ఉన్నా, ఏదైనా ఎమోషన్తోనే ఉంటుంది. మైండ్ ఎమోషన్ కంటిన్యూస్గా ఉంటుంది. నువ్వు కంటిన్యూస్గా ఏం ఉంచుకుంటావు అనేదే ఇంపార్టెంట్ నీ జబ్బుకి. వాడెవడో తిట్టాడు, నాకు కోపం వచ్చింది, నా కోపం 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 అనుకుని లివర్ పాడవుతుంది. అది తిట్టాడు, నువ్వు తిట్టు, లేకపోతే తిట్టలేకపోతే కొట్టలేకపోతే వాడిని వదిలేయి. అది దాన్ని అక్కడే వదిలేయటం అనేది చాలా మంచి విషయం.
రెండోది ఇవాళ రేపు తల్లిదండ్రులకి బుద్ధి ఉండలేదు. ఎందుకంటే మన వేదంలో మన సంస్కృతిలో ఏమని చెప్పారంటే పిల్లల్ని 5 ఏళ్ల వరకు రాజులాగా పెంచు, 15 ఏళ్ల వరకు సేవకుల్లాగా పెంచు, 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఫ్రెండ్ లాగా పెంచు ఉండు అన్నారు. అలాంటప్పుడు చిన్నపిల్లలకి మనం ప్రైవసీ ఇస్తున్నాం. మా నాయనమ్మ అప్పుడు నేను నడవకుండా పడిపోతే లేపు కొట్టేది, నడవడం చేత కాదా అని. మాకు అసలు ప్రైవసీ లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇప్పుడు అలా కాదు, పిల్లలు ఏం చెప్తే తల్లిలా చేస్తున్నారు. ఏడ్చారంటే టక్కున ఫోన్ చేతిలో పెట్టేస్తారు. ఏదైనా నేను తల్లిదండ్రులకు ఓపిక తగ్గిపోతుంది. పిల్లలకి 15 ఏళ్ళు వచ్చే వరకు ఏ టాస్క్ వాళ్ళు నోరు ఎత్తడానికి లేదు. మనం కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, మనం ఏ పని చేస్తే అది చేయాలి. 15 ఏళ్ళ వరకు వాళ్ళకి చాయిస్ లేదు. ఎందుకంటే 15 ఏళ్ళ వరకు నువ్వు పెరుగుతావు, నీ కణాలు వృద్ధి చెందుతాయి, నీ ఎముకలు వృద్ధి చెందుతాయి, బోన్ మ్యారో వృద్ధి చెందుతుంది, నీ లోపల ఉన్న ప్రతి కణం వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందేటప్పుడు దానికి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, దాన్ని టాలెంట్ అంటారు. ఇప్పుడు నువ్వు అన్ని కష్టాలు పడి అన్నీ అంటే నేర్పరితనం నేర్చుకున్నప్పుడే నీ లోపల టాలెంట్ వస్తుంది. ఇవాళ రేపు పిల్లల్ని గొయ్యి తీస్తే కప్పేస్తున్నారు. నువ్వు చూసారా మా వాడు చాలా తెలివైన, మా వాడికి ఇష్టం ఉండదు ఫుడ్ మార్చండమ్మా అంటే, మా వాడికి ఇష్టం ఉండదు, తింటారు చూడరా చెప్తున్నారు కదా విను అంటారు. నేనన్నా నిన్ను చంద్రకోలు తీసుకొని తన్నాలి, నేను చెప్తే వాడి వినేదే, నువ్వు చెప్తే వాడు వినాలి. చెప్పడం నేను చేతగట్టం లేదు. అక్కడ ఏమవుతుంది, పిల్లలకి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అలవాటు అవుతుంది. ఎమోషన్ బ్లాక్మెయిల్ అలవాటు అయ్యి తల్లిదండ్రుల్ని చుట్టూ ఉన్న వాళ్ళని ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాడు బయట ప్రపంచంలోకి వెళ్ళినాక పక్కనాడు వీడి ఎమోషన్ ఎందుకు ఫాలో అవుతాడు, వాడి ఎమోషన్ వాడు ఫాలో అవుతాడు. సో ఇంకొంతమంది పేరెంట్స్ ఎలా అంటే మనం పొందలేంది మన పిల్లలకి ఇద్దాంలే అన్నట్టు ప్రతి దాంట్లో వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఏంటి, ఇప్పుడు పిల్లలకి నోరెత్తే ప్రతి తల్లిదండ్రులు నోరు మూపిస్తున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఎమోషన్ బ్లాక్మెయిల్, అలుగుతారు, తిండి తినరు, తినకపోతే 4 రోజులు మార్చు ఏమవుతుంది, వాడే మేము వెతుక్కొని చాటుగా దాక్కొని తినేవాళ్ళం. ఇప్పుడు అది అసలు ఆకలి అనేదే మర్చిపోయారు. ఈ స్వీట్స్ పాడు వీడు ఇవ్వటం వల్ల, వాడు ఏది అడిగితే అది ఇవ్వటం వల్ల. మాకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం వండారో అదే తినాలి, నాకు వాయిస్ లేదు. ఇవాళ ఇది ఎందుకు వండాలి అడగటానికి లేదు, నేను తిన్ను అనటానికి లేదు. 15 ఏళ్ళ వరకు అలాగే పెంచాలి. వాడు మనం చెప్పిన పని చేయాలి. వాడు చాయిస్ ఉండకూడదు. ఆఫ్టర్ 15 వాడే అంటే మొత్తం శరీరం పెరుగుతుంది, శరీరంలో కణాలన్నీ ఏర్పాటు అవుతాయి, వాటికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, వాటికి ఒక మన కణాలను బట్టి మన మైండ్ కూడా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ మనుషులుగా ఉండగలుగుతారు. ఇప్పుడు రేపు వెళ్ళాక ఏదో చిన్న ఫెయిల్ అవ్వగానే చచ్చిపోవటం, ఏదన్నా ఫెయిల్ అవ్వగానే డిప్రెషన్కి వెళ్ళిపోవటం, మందులు వాడటం. నాకు 100 మంది తెలుసు పిల్లలు. వాడు అక్కడ అది జాబ్ రాలేదనుకో, జాబ్ రాకపోతే నాకేంటి భయం, ఇంత ప్రాణం ఉంది, ఇంత శరీరం ఉంది, ఏదైనా చేసుకొని బతుకోగలను అని బతకటం లేదు. వాడు జాబ్ లేదు కాబట్టి నేను చచ్చిపోయాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, నేను కారణం కాదు వాడు కారణం అంటాడు. అసలు నిజం ఏంటంటే ఎవడికి వాడే కారణం. ఎవరు ప్రపంచం అంతా దుర్మార్గంగా ఉండని, వాడికి వాడే కారణం. వాడి లోపల శక్తి ఇస్తాడు. ఇప్పుడు ముస్లిమ్స్ ఒక ఖురాన్లో చేయింగ్ ఉంది, భగవంతుడు దయామయుడు, అతనికి నీకు రాబోయిన కష్టాలు తెలుసు. అంటే ప్రపంచం అంతా కష్టమేమని తెలుసు, కష్టాలు తెలుసు. అందుకోసమని నీ లోపల కష్టాన్ని ఓర్చుకునే శక్తి ఇచ్చాడు. మన కష్టంలో ఓర్చుకునే శక్తి మనలో ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎమోషనే చాలా వరకు జబ్బులకు కారణం. మన పిల్లలకి మనకి చాలా బ్యాడ్ ఎమోషన్స్ అలవాటు చేస్తున్నప్పుడు ఏదైనా తగిలి పడ్డాడనుకో, చిన్నప్పుడు మా నాయనమ్మ నన్ను లేపు కొట్టేది, నడవటం చేత కదా చూసుకొని చేయలేవా అని. ఇప్పుడు ఏదైనా పిల్లాడు పడ్డాడనుకో, అది తీసుకెళ్ళి గర్భిణిని కొట్టింది పడేసిందా తన్నుదాన్ని. అదేం యాటిట్యూడు, అసలు యాటిట్యూడే మారిపోతుంది. కారణామ్యాలు తెలుసుకోలేకపోతున్నారు. వాడు ఇంకొకరిని వెళ్ళి కొట్టేస్తాడు, వాడు పడి పక్కన కొడతాడు. ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ని జాగ్రత్తగా ఉంచాలి. నేను ఒకప్పుడు చెప్పాను, మీ పిల్లాడి పతనానికి నువ్వే కారణం. ఎలాగంటే నువ్వు తలుపు తీస్తే ఎదురింటి అంకుల్ కనిపిస్తే అంకుల్ చేసిన తప్పుడు పనులన్నీ వాడికి గుర్తొస్తాయి. నువ్వెప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? నువ్వు వాడి గురించి తప్పుగా వినటం లేదు కదా అని మాట్లాడుతాను. ఆ పక్కన నీ కొడుకు వింటున్నాడు, వాడి మనసులో ద్వేషం పగ పేర్కొంటాయి. ఎవరైనా సరే, తప్పుడు వాళ్ళైనా సరే, తప్పుడు మాట వాళ్ళ గురించి మాట్లాడద్దు. దట్టు కాని వాళ్ళ చోట. మన పిల్లల దగ్గర, మన పిల్లలు చాలా అప్పుడప్పుడే బడ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళ లోపల ఏమి నింపుతామనేది నీ ఇష్టం. అందుకని అత్తల మీద, ఆడపడుచుల మీద, కోడళ్ళ మీద చెడ్డవి చెప్పబాకండి. మీ పిల్లలు తెలుసో తెలియకో, జరగకో నువ్వే వాళ్ళని వేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తావు. వాళ్ళు చూస్తున్నంతసేపు వీడి మనసులో విషయమే ఉంటుంది. కాబట్టి ఎమోషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి. అదే చాలా ఇంపార్టెంట్. నువ్వేం పడుతున్నావు, ఏం చేస్తున్నావు కాదు, వాటికి మనసుకి ఏం ఫీడ్ చేస్తున్నావు అని. ఎందుకంటే 24 గంటలు ఒక్క సెకండ్ కూడా తప్పకుండా మనసే పనిచేస్తుంది. నువ్వు ఒక అరగంట తర్వాత నేనేం ఆలోచించను అంటానికి లేదు. ఇప్పుడు మెడిటేషన్ వాళ్ళు తనుకుంటా ఉన్నారు, ఏది ఈ ఆలోచనలు ఏం స్థితికి వెళ్ళటానికి 1 నిమిషం కూడా ఉండదు. కాబట్టి నిన్ను ప్రభావితం చేసేది, నిన్ను ఇన్స్పైర్ చేసేది, నీకు వచ్చేది నీ ఆలోచన. నువ్వు నీ ఆలోచన ప్రకారమే పనిచేస్తావు. అదండి ఎమోషన్స్ మీద అయితే. ఓకే.